హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడు ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మేము అందించే ప్రతి ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో 8th క్లాస్ బయోసైన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్లను మనం ప్రాక్టీస్ చేద్దాం. గత వీడియోలో 8th క్లాస్ బయోసైన్స్కి సంబంధించిన అన్ని పాఠ్యాంశాన్ని కవర్ చేస్తూ మనం ఇంపార్టెంట్ బిట్స్లను ప్రాక్టీస్ చేయడం జరిగినది. ఓకే, మనం ఫ్రెండ్స్ నా నుంచి మీకు చిన్న సందేశం. మనకు పాఠ్యపుస్తకమే ప్రామాణికం కావున పాఠ్యపుస్తకంలో ఎలా ఉందో అలానే మనం చదవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుందేలకు 3 కాళ్ళు ఉంటే అదే మనం చదువుకొని పోవాలి. అలా కాదు, నేను వేరే ప్రైవేట్ సిటీస్లో కుందేలకు 4 కాళ్ళు ఉందని దానిని నమ్ముకొని మీరు ఎగ్జామ్స్ హాల్కు వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ అదే వచ్చి మీరు కుందేలకు 4 కాళ్ళు ఉంటాయని మీరు ఆన్సర్ బబుల్ చేసినట్లయితే మీకు 4 మూలల నుండి ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది. గోవింద హరి గోవింద నీ సమాధానం గోవింద అనుకుంటా ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది. మనం అప్పుడే అర్థం చేసుకోవాలి మనం పెట్టిన సమాధానం రాంగ్ అని. తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత మన బంధుమిత్రుల నుండి ఫోన్లో టింగు అని మనకు ఒక మెసేజ్ వస్తుంది. అది ఏమిటంటే నెక్స్ట్ టైం బెటర్ లక్, బాగా చదవాలి, కష్టపడాలని. ఎందుకంటే మనం పాఠ్యపుస్తకాన్ని నమ్ముకోలేదు కాబట్టి. ప్రైవేట్ సిరీస్ను నమ్ముకున్నట్లయితే మనం ప్రైవేట్ జాబ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ జాబ్ అనేది రాదు. మీకు మరీ చెప్తున్న మిత్రులు, మనకు పాఠ్యపుస్తకమే ప్రామాణికం కాబట్టి పాఠ్యపుస్తకంలో ఎలా ఉందో మక్కి మనం చదువుకోవాలి తప్ప వేరే ప్రైవేట్ సిరీస్ను నమ్ముకోకూడదు. మొదట పాఠ్యపుస్తకం మన అకాడమీకి పాఠ్యపుస్తకాన్ని చదివిన తర్వాత మీకు అంతగా టైం ఉండి వేరే ప్రాక్టీస్ బిట్స్ కోసం మాత్రమే వేరే మనం ప్రైవేట్ సిరీస్ని తీసుకోవాలి తప్ప మనం ప్రైవేట్ సిరీస్ని పూర్తిగా నమ్ముకోకూడదు. పాఠ్యపుస్తకమే ప్రామాణికం, అన్నిటినీ పాఠ్యపుస్తకమే చదువుకోవాలి, వాటినే మనం నమ్మాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాము. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. స్వల్పకాలిక వ్యాధులలో సరికాని వాటిని గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1. స్వల్పకాలిక వ్యాధులలో సరికాని వాటిని గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ ఏ జలుబు, బి జ్వరం, సి గజ్జి, డి బోధకాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి బోధకాలు. స్వల్పకాలిక వ్యాధులలో సరికాని వాటిని గుర్తించాలి కాబట్టి సరికానిది ఏంటంటే ఆప్షన్ డి బోధకాలు. ఈ బోధకాలు అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీన్ని ఏమంటారంటే ఫైలేరియా అంటారు. ఈ బోధకాలను ఏమంటారంటే ఫైలేరియా. ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఓకే, నెక్స్ట్ జలుబు, జ్వరం, గజ్జి అనేది ఇది స్వల్పకాలిక వ్యాధులకు మంచి ఎగ్జాంపుల్. ఓకే, ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి బోధకాలం లేదా మరియు ఫైలేరియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఆరోగ్యానికి సంబంధించి సరికాని సూచనని గుర్తించండి. ఆరోగ్యాన్ని సంబంధించి సరికాని సూచనని గుర్తించండి. చూడండి, ఆప్షన్ ఏ సామాజిక సమానత్వం, సామరస్యం వ్యక్తిగత ఆరోగ్యానికి చాలా అవసరం. సామాజిక సమానత్వం, సామరస్యం వ్యక్తిగత ఆరోగ్యానికి చాలా అవసరం. ఆప్షన్ బి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం కావాలి, ఈ ఆహారం పొందడానికి పని చేయాల్సి వస్తుంది. ఆప్షన్ సి చూడండి, ఒకరికొకరు మర్యాదతో గౌరవప్రధానంగా ఉండాలి. ఆప్షన్ సి ఒకరికొకరు మర్యాదతో గౌరవప్రధానంగా ఉండాలి. ఆప్షన్ డి చూడండి, ఆరోగ్యంగా ఉండాలంటే ఒకరిని కించపరచాలి, అలాగని భయపడుతూ ఉండాలి. మనకు ఈ క్వశ్చన్ సరికాని వాటిని గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు కాని సమాధానం అవుతుంది. మనకు సరైన సమాధానం ఆప్షన్ డి. ఇక్కడ సరికానిది ఆప్షన్ డి అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఒకరిని కించపరచాలి. ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలంటే ఒకరిని కించపరచకూడదు, ఒకరితో మనం స్నేహంగా ఉండాలి, కించపరచకూడదు, అలాగని ఎవరితో భయపడుతూ
ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే ఉండాలని ఉంది. అలాగని ఎవరితో మనం భయపడుతూ ఉండకూడదు. ఒకరిని మనం ఏంటంటే కించపరచకూడదు. మనకు సరికాని సమాధానం ఏంటంటే ఆప్షన్ డి అవుతుంది. ఒకసారి ఆప్షన్ సి చూడండి ఫ్రెండ్స్. ఒకరికొకరు మర్యాదతో గౌరవ ప్రధానంగా ఉంటే మనం ఏంటంటే ఆరోగ్యంగా ఆహ్లాదకంగా సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉండవచ్చు. ఆప్షన్ బి చూడండి. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం కావాలి. ఏంటంటే సరైన ఆహారం కావాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం మనం తీసుకోవాలి. ఆహారం పొందడానికి మనం ఏంటంటే పని చేయాల్సి వస్తుంది. ఓకే, శారీరక శ్రమ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆప్షన్ ఏ చూడండి. సామాజిక సమానత్వం సామరస్యం వ్యక్తిగత ఆరోగ్యానికి చాలా అవసరం. ఏంటంటే అందరూ సమానత్వం అని భావించాలి. అందరితో కలిసిమెలిసి అనేది ఉంటే మనం ఆరోగ్యంగా అందరితో పాటు కలిసిమెలిసి కూడా ఉంటాము. కాబట్టి మనకు ఏ సరైనది, బి కూడా సరైనది అవుతుంది, సి కూడా సరైన సమాధానమే అవుతుంది. సరికాని సమాధానం మనం గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి అనేది సరికాని సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. జీర్ణాశయ అల్సర్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు. జీర్ణాశయ అల్సర్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఎవరని మనకు క్వశ్చన్లో అడుగుతున్నారు. మనం సరే ఆప్షన్ చూద్దాము. ఆప్షన్ ఏ రోబిన్ వారెన్, ఆప్షన్ బి బెరీ మార్షల్, ఆప్షన్ సి జోనస్ షాక్, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి ఏ మరియు బి. ఏంటంటే రోబిన్ వారెన్, బెరీ మార్షల్ అనే శాస్త్రవేత్తలు ఈ అల్సర్పై పరిశోధన చేశారు. ఎవరెవరంటే రోబిన్ వారెన్, బెరీ మార్షల్. మనకు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి అనే ఆప్షన్ మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 4th వన్. ఈ క్రింది వాటిలో వ్యాధి కారకాలను గుర్తించండి. 4th వన్. ఈ క్రింది వాటిలో వ్యాధి కారకాలను గుర్తించండి. ఓకే, ఆప్షన్ ఏ చూడండి. విరేచనలకు వైరస్ అనే వ్యాధి కారకం. విరేచనలకు ఏంటంటే వైరస్ అనే వ్యాధి కారకం. ఆప్షన్ బి మంచి పౌష్టిక ఆహారం దొరక్కపోవడం, పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసే వ్యవస్థ సరిగ్గా లేకపోవచ్చు. మంచి పౌష్టికాహారం దొరకకపోవడం, పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసే వ్యవస్థ సరిగా లేకపోవచ్చు. ఆప్షన్ సి పేదరికం, ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అవుతుంది. చూడండి, మనకు వ్యాధి రావాలంటే అది పేదరికం కావచ్చు, లేదా ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాల వల్ల కూడా మనకు వ్యాధులు అనేది వస్తుంటాయి. మరి ఏంటంటే మంచి పౌష్టికాహారం దొరకకపోవడం, మరి పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసే వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కూడా మనకు అనారోగ్యానికి గురవుతాము. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ చూడండి. విరేచనలకు వైరస్ అని వ్యాధి కారకం. విరేచనలకు ఏంటంటే వైరస్ వల్ల మనకు విరేచనలు అనేవి వస్తుంటాయి. కాబట్టి మనకు ఇవన్నీ సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 5th వన్. జీర్ణశయ అల్సర్కి ఏ బ్యాక్టీరియా కారణమని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఏంటంటే జీర్ణశయ అల్సర్కి ఏ బ్యాక్టీరియా కారణమని కనుగొన్నారు. ఆప్షన్ ఏ ఎలాకోబాక్టర్ పైలోరీ, ఆప్షన్ బి ట్రిపోనోజమా, ఆప్షన్ సి స్టెఫలోకోకై బ్యాక్టీరియా, ఆప్షన్ డి ఆస్కరిస్. ఓకే, ఈ క్వశ్చన్కు ఏంటంటే సరైన సమాధానం చూడండి ఫ్రెండ్స్. జీర్ణశయ అల్సర్కి ఏ బ్యాక్టీరియా కారణమని మనకు క్వశ్చన్లో రావడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ ఎలాకోబాక్టర్ పైలోరీ. జీర్ణశయ అల్సర్కి ఏ బ్యాక్టీరియా కారణం అంటే ఎలాకోబాక్టర్ పైలోరీ వల్ల ఆ జీర్ణశయ అల్సర్ అనేది రావడం జరుగుతుందని శాస్త్రవేత్త కనుగొన్నారు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 6. వ్యాధులను కలుగజేసే జీవులంటిని వివిధ వర్గాలుగా వర్గీకరించారు. అందులో కొన్నిటిని గుర్తించండి. వ్యాధులను కలుగజేసే జీవులన్నింటినీ వివిధ వర్గాలుగా వర్గీకరించారు. అందులో కొన్నిటిని గుర్తించండి. ఆప్షన్ ఏ వైరస్,
మరియు బ్యాక్టీరియా, ఆప్షన్ బి క్రిమి కీటకాలు, ఆప్షన్ సి శిలీంధ్రాలు మరియు ప్రోటోజోవాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ. వ్యాధులను కలిగజేసే జీవులు వివిధ వర్గాలుగా వర్గీకరించారంటే ఏ విధంగా వర్గీకరించారంటే వైరస్గా, బ్యాక్టీరియాగా, క్రిమి కీటకాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు అనేవి మనకు ఏంటంటే వ్యాధులను కలిగజేసే ఇవి జీవులు. ఓకేనా, ఇవన్నీ సరైనవే కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 7th వన్. వైరస్ వలన వచ్చే వ్యాధులను గుర్తించండి. వేటి వలన అంట? వైరస్ వలన వచ్చే వ్యాధులను గుర్తించండి. ఆప్షన్ ఏ కలరా, ఆప్షన్ బి టైఫాయిడ్, ఆప్షన్ సి డెంగ్యూ, ఆప్షన్ డి క్షయ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి డెంగ్యూ. డెంగ్యూ అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. ఓకే, ఇంకా వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏమిటంటే ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, జ్వరం, ఎయిడ్స్, జలుబు ఇలాంటి ఏమిటంటే వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. ఏమిటంటే ఇన్ఫ్లుయెంజా, తర్వాత జలుబు, తర్వాత ఏంటంటే ఎయిడ్స్, తర్వాత మనకు డెంగ్యూ. ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ మరి ఏంటంటే జ్వరం కూడా, ఇవి మనకు ఏంటంటే వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. జ్వరం, ఇన్ఫ్లుయెంజా, జలుబు, ఎయిడ్స్, డెంగ్యూ అనేవి వైరస్ వలన వచ్చే వ్యాధులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్. బోధకాలు వంటి వ్యాధులకు కారకాలను గుర్తించండి. బోధకాలు వంటి వ్యాధులకు కారకాలను గుర్తించండి. ఆప్షన్ ఏ హెల్మింథిస్, ఆప్షన్ బి శిలీంధ్రాలు, ఆప్షన్ సి ప్రోటోజోవా, ఆప్షన్ డి బ్యాక్టీరియా. బోధకాలు వంటి వ్యాధులకు కారకాలను గుర్తించాలి కాబట్టి వీటికి సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ హెల్మింథిస్. ఏంటంటే ఆప్షన్ ఏ హెల్మింథిస్ ద్వారా బోధకాలు అనేవి వస్తుంటాయి. ఆప్షన్ ఏ హెల్మింథిస్ అనే జాతి క్రిములు. ఇవి ఏంటంటే ఒక క్రిముల వల్ల మనకు ఈ బోధకాలు అనేవి వస్తుంటాయి. ఒక జాతి క్రిములని హెల్మింథిస్ అంటారు. ఓకేనా, శిలీంధ్రాల వల్ల మనకి ఏంటంటే చర్మ వ్యాధులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చర్మ వ్యాధులు. మళ్ళీ ఏంటంటే ప్రోటోజోవా వల్ల మలేరియా, కాలా ఆజర్ అనే వ్యాధులు వస్తాయి. ప్రోటోజోవా వల్ల మనకు ఏంటంటే మలేరియా వంటి వ్యాధులు వస్తాయి. ఓకే, మనకు దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ హెల్మింథిస్ వల్ల బోధకాలు అనే వ్యాధులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 9th వన్. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను గుర్తించండి. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను గుర్తించండి. ఆప్షన్ ఏ జలుబు, ఆప్షన్ బి జ్వరం, ఆప్షన్ సి క్షయ, ఆప్షన్ డి డెంగ్యూ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి క్షయ. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఏంటంటే క్షయ. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. మరియు ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏమిటంటే టైఫాయిడ్, కలరా, క్షయ, మరి ఏంటంటే ఆంథ్రాక్స్. టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్ అనేవి బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు. ఓకే, మనకు ఈ ఆప్షన్లో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి అనేది క్షయ అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 10th వన్. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను గుర్తించండి. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను గుర్తించండి. ఆప్షన్ ఏ క్షయ, ఆప్షన్ బి న్యూమోనియా, ఆప్షన్ సి జలుబు, ఆప్షన్ డి పైవన్నీ. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను గుర్తించండి. ఈ ఆప్షన్లో ఏంటంటే సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ అవుతుంది. క్షయ
న్యూమోనియా, జలుబు అనేవి ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 11th వన్. లైంగికపరమైన సంబంధాల వలన కలిగే వ్యాధులను గుర్తించండి. లైంగికపరమైన సంబంధాల వలన కలిగే వ్యాధులను గుర్తించండి. ఆప్షన్ ఏ సిఫిలిస్, ఆప్షన్ బి గనేరియా, ఆప్షన్ సి ఎయిడ్స్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. ఈ సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్ అనే వ్యాధులు ఏంటంటే ఇవి లైంగికపరమైన సంబంధాల వలన కలిగే వ్యాధులు. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. పైవన్నీ కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 12th వన్. హెపాటైటిస్ వైరస్ నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వీటి వలన కామెర్ల అటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవడానికి వినియోగించే వ్యాక్సిన్ ఏది? హెపాటైటిస్ వైరస్ ఏంటంటే ఇది నీటి ద్వారా వ్యాప్తి చెందే ఏంటంటే ఒక వైరస్. వీటి వలన ఏంటంటే కామెర్ల అటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. దీన్ని అంటే నివారించుకోవడానికి వినియోగించే వ్యాక్సిన్ ఏది? ఆప్షన్ ఏ హెపాటైటిస్ ఏ, ఆప్షన్ బి హెపాటైటిస్ బి, ఆప్షన్ సి హెపాటైటిస్ సి, ఆప్షన్ డి హెపాటైటిస్ డి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ హెపాటైటిస్ ఏ వల్ల మనకేంటంటే ఈ కామెర్ల అటువంటి వ్యాధులను మనం తక్కువ చేసుకోవచ్చు. ఏ వ్యాక్సిన్ అంటే హెపాటైటిస్ ఏ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 13th వన్. వ్యాధి నివారణ సూత్రాలలో సరికానిది ఏది? వ్యాధి నివారణ సూత్రాలలో సరికానిది ఏదో మనం గుర్తించాలి. కాబట్టి ఏంటంటే మీరు ఈ ఆప్షన్లను అబ్జర్వ్ మంచిగా చేయండి. ఒకసారి ఆప్షన్ ఏ చూడండి. గాలి వలన వ్యాప్తి చెందే వ్యాధి జనకల వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ జనాభా లేని ప్రదేశాల్లో గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాల్లో నివసించే ఏర్పాటు చేయడం. దెన్ ఏంటంటే గాలి వలన వ్యాప్తి చెందే వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ జనాభా లేని ప్రదేశాల్లో గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాలలో నివసించే ఏర్పాటు చేయడం. ఇక్కడ ఏంటంటే ప్రదేశాలలో నివసించే ఏర్పాటు చేయడం. నెక్స్ట్ ఆప్షన్ బి నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి జనకాల వ్యాప్తిని నివారించడానికి రక్షిత మంచినీటి సరఫరాను కల్పించడం. నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి జనకాల వ్యాప్తిని నివారించడానికి రక్షిత మంచినీటి సరఫరాను కల్పించడం. ఆప్షన్ సి చూడండి. పరిశుభ్రమైన వాతావరణం నుండి విముక్తి పొందవచ్చు అంటే దోమలను వివిధ ప్రదేశాల్లో పొదిగే విధంగా చేయడం. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. వ్యాధి వ్యాప్తిని నివారించాలంటే పరిసరాల పారిశుద్ధ్యాన్ని పాటించడం ప్రధానమైన అంశం. ఓకే, ఈ క్వశ్చన్కి ఏంటంటే సరికానిది మనం గుర్తించాలి. కాబట్టి మనకు ఏంటంటే అన్ని ఆప్షన్లలో సరికానిది ఏది మనకు కనిపిస్తుందంటే ఆప్షన్ సి. ఎక్కడంటే పరిశుభ్రమైన వాతావరణం నుండి విముక్తి మనం పొందవచ్చు అంటే ఏ విధంగా అంటే దోమలను వివిధ ప్రదేశాల్లో పొదిగే విధంగా చేయడం కాదు, పొదిగకుండా మనం వాటిని నివారించాలి. ఏంటంటే వాటిని పొదిగే విధంగా మనం వాటిని చేయకుండా వాటిని ఆపాలి. ఏంటంటే వాటిలో అంటే మన చుట్టుపక్కల కాలంలో కిరోసిన్ వంటివి పోసిన తర్వాత దోమలు అనేవి ఏంటంటే అవి చనిపోతాయి. మనం ఏంటంటే అవి పొదిగే విధంగా చేయకూడదు. ఓకే, మనకు సరికానిది ఏంటంటే ఆప్షన్ సి అనేది మనకు సరికానిది అవుతుంది. ఓకే, మనం ఒకసారి ఆప్షన్ డి చూడండి. వ్యాధి వ్యాప్తిని నివారించాలంటే పరిసరాల పారిశుద్ధ్యాన్ని పాటించడం ప్రధానమైన అంశం. వ్యాధి ఏంటంటే వ్యాప్తిని నివారించాలంటే పరిసరాల పారిశుద్ధ్యాన్ని పాటించడం ప్రధానమైన అంశం. ఓకే, ఆప్షన్ బి చూడండి. నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి జనకల వ్యాప్తిని నివారించడానికి రక్షిత మంచినీటి సరఫరాను కల్పించాలి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి.
గాలి వలన వ్యాప్తి చెందే వ్యాధి జనకల వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ జనాభా లేని ప్రదేశాల్లో గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాలలో నివసించే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే ఏ వ్యాధి మనకు రాకుండా ఉంటుంది, అంటే ఆరోగ్యంగా మనం ఉంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 14. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ వేటికి సంబంధించింది? క్వశ్చన్ నెంబర్ 14. కాలుష్య నియంత్రణ సర్టిఫికేటు వేటికి సంబంధించింది? ఆప్షన్ ఏ వాహనాలకు, ఆప్షన్ బి అడవులకు, ఆప్షన్ సి పరిశ్రమలకు, ఆప్షన్ డి భవనాలకు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ వాహనాలకు. వాహనాలకు ఏంటంటే కాలుష్య నియంత్రణ సర్టిఫికేటు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 15th వన్. మోటారు వాహనముల చట్టం ఎప్పుడు వచ్చింది? మోటారు వాహనముల చట్టం. ఆప్షన్ ఏ 1988, ఆప్షన్ బి 1989, ఆప్షన్ సి 1978, ఆప్షన్ డి 1979. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 1988. మోటార్ వాహనముల చట్టం 1988లో రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని నెలలకొకసారి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్లు తీసుకోవాలి? ఎన్ని నెలలకొకసారి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్లు తీసుకోవాలి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి 6. 6 నెలలకు ఒకసారి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ మనం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దేని ప్రకారం వాహనాల నుండి విడుదలయ్యే వాయువుల పరిధిని నిర్ధారించడం జరిగింది? దేని ప్రకారం వాహనాల నుండి విడుదల అయ్యే వాయువుల పరిధిని నిర్ధారించడం జరిగింది? ఆప్షన్ ఏ కేంద్ర మోటారు వాహనాల నియమం 1988, ఆప్షన్ బి కేంద్ర మోటారు వాహనాల నియమం 1989, ఆప్షన్ సి రాష్ట్ర మోటారు వాహనాల నియమం 1978, ఆప్షన్ డి రాష్ట్ర మోటారు వాహనాల నియమం 1989. ఈ క్వశ్చన్కు ఏంటంటే సరైన సమాధానం ఆప్షన్ బి కేంద్ర మోటారు వాహనాల నియమం 1989 ఏంటంటే వాహనాల నుండి విడుదల వాయువుల పరిధిని నిర్ధారించడం జరిగింది. ఇప్పుడంటే 1989 కేంద్ర మోటారు వాహనాల నియమం ప్రకారం ఆ వాహనాల నుండి విడుదల వాయువుల పరిధిని నిర్ధారించడం మనం ఏంటంటే జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 18th వన్. వాతావరణంలో గాలి నీరు నాణ్యత క్రమంగా తగ్గిపోతే ఈ క్రింది వ్యాధులతో బాధపడుతుంటారు? వాతావరణంలో గాలి నీరు నాణ్యత క్రమంగా తగ్గిపోతే ఈ క్రింది వ్యాధులతో బాధపడుతుంటారు? ఆప్షన్ ఏ ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆప్షన్ బి ఆస్తమా, ఆప్షన్ సి శ్వాసకోశ సంబంధ వ్యాధి, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ. వాతావరణంలో గాలి నీరు యొక్క నాణ్యత క్రమంగా తగ్గిపోతే మనకేంటంటే ఊపిరితిత్తుల క్యాన్సరు, ఆస్తమా, శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేవి వస్తుంటాయి. కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా, శ్వాసకోశ సంబంధ వ్యాధి మరియు ఆస్తమా మరియు ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ అనే వ్యాధులు వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్. కింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో సరికానిది ఏదో మనం గుర్తించాలి. ఆప్షన్ ఏ వాతావరణానికి హాని కలుగజేసే పదార్థాల చేరికను కాలుష్యంగా పరిగణించవచ్చు. వాతావరణం కంటే గాలి నీరు నేల వాటిని ఏంటంటే హాని కలుగజేసే పదార్థాల చేరికను కాలుష్యంగా పరిగణించవచ్చు. ఆప్షన్ బి చూడండి. గాలిలో ముఖ్యంగా 4 రకాల ప్రధాన వాయువులు ఉంటాయి. అవి నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి వీటిని మౌలిక మూలకాలు అంటారు. గాలిలో ఏంటంటే ప్రధానమైన 4 రకాల ప్రధాన వాయువులు ఉంటాయి. అవి నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. వీటిని మనం ఏంటంటే మౌలిక మూలకాలు అంటారు.
చూడండి ఆప్షన్ సి, మానవ చర్యల వలన కానీ ప్రకృతిలో జరిగే మార్పుల వలన కానీ వాతావరణ సమతుల్యతలో మార్పులు సంభవిస్తే దానిని జల కాలుష్యం అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ సి, మానవ చర్యల వలన కానీ ప్రకృతిలో జరిగే మార్పుల వలన కానీ వాతావరణ సమతుల్యతలో మార్పులు సంభవిస్తే దానిని జల కాలుష్యం అంటారు. ఆప్షన్ బి, వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలను గాలి కాలుష్య కారకాలు అంటారు. మనకేంటంటే సరికానిది మనం గుర్తించాలి కాబట్టి మనకు ఈ ఆప్షన్లో సరికానిది ఏది కనిపిస్తుందంటే ఒకసారి ఆప్షన్ సి చూసినట్లయితే సరికాని సమాధానంగా మనం గుర్తించవచ్చు. మానవ చర్యల వలన కానీ ప్రకృతిలో జరిగే మార్పుల వలన కానీ వాతావరణ సమతుల్యతలో మార్పులు సంభవిస్తే దానిని జల కాలుష్యం ఎలా అంటారు? దాన్ని జల కాలుష్యం అనరు, దాన్ని ఏమంటారంటే గాలి కాలుష్యం అంటారు. ఏమంటారంటే గాలి కాలుష్యం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది కాబట్టి మనకు సరికాని సమాధానం ఆప్షన్ సి అనేది అవుతుంది. ఓకే, ఒకసారి ఆప్షన్లు గమనిద్దాము. వాతావరణానికి హాని కలుగజేసే అంటే గాలి, నీరు, నేలకు హాని కలుగజేసే పదార్థాల చేరికను కాలుష్యంగా పరిగణించవచ్చు. వాటిని మనం గాలి కాలుష్యం అని, నీరు కాలుష్యం, నేల కాలుష్యం, ఏంటంటే శబ్దం చేసే శబ్ద కాలుష్యం అని వివిధ కాలుష్యంగా మనం పేర్కొంటాము. ఆప్షన్ బి చూడండి, గాలిలో ముఖ్యంగా 4 రకాల ప్రధాన వాయువులు ఉంటాయి. వాటిలో ఏంటంటే నైట్రోజన్ మొదటి స్థానంలో ఉంటుంది, తర్వాత ఆక్సిజన్, తర్వాత ఏంటంటే ఆర్గాను, తర్వాత చివరి స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ అనేవి ఉంటుంది. వాటిని మనం ఏంటంటే మౌలిక మూలకాలని పిలుస్తాము. ఓకే, ఆప్షన్ డి చూడండి, వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలను గాలి కాలుష్య కారకాలు అంటారు. ఇక్కడ ఏంటంటే వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలను గాలి కాలుష్య కారకాలు అని అంటారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 21. గాలి కలుషితం అవ్వడానికి గల ప్రకృతి వైపరీత్యాలలో ఉదాహరణలు గుర్తించండి. గాలి కలుషితం అవ్వడానికి గల ప్రకృతి వైపరీత్యాలలో ఉదాహరణలను గుర్తించండి. ఆప్షన్ ఏ, మానవుల అనుచిత చర్యలు. ఆప్షన్ బి, సునామీలు. ఆప్షన్ సి, అడవుల దహనం మరియు అగ్నిపర్వతం బద్దలవ్వడం. ఆప్షన్ డి, పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి, పైవన్నీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. గాలి కలుషితం అవ్వడానికి గల ప్రకృతి వైపరీత్యాలు ఏంటంటే వాటిలో వేటి వల్ల వస్తాయంటే మానవుల అనుచిత చర్యల వల్ల, సునామీల వల్ల, మరియు ఏంటంటే అడవుల దహనం మరియు అగ్నిపర్వతం బద్దలవ్వడం వల్ల మనకు గాలి కలుషితం అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 21. కాలుష్య కారకాలు ముఖ్యంగా ఎన్ని రకాలు? కాలుష్య కారకాలు ముఖ్యంగా ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ 2. కాలుష్య కారకాలు ఎన్ని రకాలంటే 2 రకాలు. అవి ఏమిటంటే ప్రాథమిక కారకాలు, ద్వితీయ కారకాలు. ఏదంటే ప్రాథమిక కారకాలు, ద్వితీయ కారకాలు. ఈ ప్రాథమిక కారకాలు ఏంటంటే ఇంధనాలు మండించడం ద్వారా పరిశ్రమల నుండి ఏంటంటే కలుషితమైన ఏంటంటే జలాలు రావడం. తర్వాత ఏంటంటే మనకు 2వ రకం ద్వితీయ కారకాలు. కాలుష్య కారకాలు ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి ప్రాథమిక కారకాలు, ద్వితీయ కారకాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 21. నీటి కాలుష్యాన్ని నిరోధించడంలో గల నియమాలలో సరికాని. నెక్స్ట్ క్వశ్చన్ 22. నీటి కాలుష్యాన్ని నిరోధించడం గల నియమాలలో సరికానిది. నీటి కాలుష్యాన్ని నిరోధించడంలో గల నియమాలలో సరికానిది. ఆప్షన్ ఏ, పరిశ్రమల నుండి విడుదలయ్యే రసాయనిక పదార్థములు మురుగునీరు ప్రత్యక్షంగా నేలలో విడుదల చేయకూడదు. ఆప్షన్ బి, సింథటిక్ డిటర్జెంట్లు వినియోగం తగ్గించాలి. నేలలో కలిసిపోయే డిటర్జెంట్లు ఉపయోగించాలి. ఆప్షన్ సి చూడండి, కాలుష్యాన్ని తగ్గించేందుకు
4R నియమాలను అమలుపరచాలి. ఆప్షన్ డి, నదుల తీరం వెంబడి చెట్లు పొదలు అనేవి పెంచరాదు. ఈ క్వశ్చన్కు సరికాని సమాధానం మనం గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి అనేది సరికానిది అవుతుంది. నదుల తీరం వెంబడి చెట్లు పొదలు అనేవి ఇక్కడ పెంచరాదు ఉంది. నదుల తీరం వెంబడి చెట్లు పొదలు పెంచితేనే మనకేంటంటే వరదలు అనేవి ఏర్పడదు. కాబట్టి నదుల వెంబడి చెట్లు పొదలు అనేవి పెంచాలి. మనకు సరికానిది గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి అనేది సరికాని సమాధానం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ చూడండి. పరిశ్రమల నుండి విడుదలయ్యే రసాయనిక పదార్థములు మురుగునీరు ప్రత్యక్షంగా నేలలో విడుదల చేయకూడదు. పరిశ్రమల నుండి విడుదలయ్యే రసాయనిక పదార్థములు మరియు ఏంటంటే మురుగునీరు అంటే వివిధ పరిశ్రమల నుండి లేకపోతే మన వంట గదుల నుండి ఏంటంటే మురుగునీరు అనేవి బయటికి వస్తాయి. ఇవి ప్రత్యక్షంగా నీళ్ళలో విడుదల చేయకూడదు. ఓకే. ఆప్షన్ బి, సింథటిక్ డిటర్జెంట్ల వినియోగం తగ్గించాలి. ఇవి ఏంటంటే నీళ్ళలో కలిసిపోయే డిటర్జెంట్లు మాత్రమే మనం ఉపయోగించాలి. ఇంకా ఏంటంటే ఆప్షన్ సి చూడండి. కాలుష్యాన్ని తగ్గించేందుకు 4R నియమాలు అమలు పరచాలి. అవి ఏంటంటే రిడ్యూస్, రీయూస్, రీసైకిల్, రీకవర్ అనేవి 4R నియమాలు ఉంటాయి. ఆ నియమాలను మనం అమలు పరచాలి. కాబట్టి ఈ క్వశ్చన్కు సరికాని సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి అనేది సరికాని సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 23. నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం ఆప్షన్ ఏ తగ్గుతుంది, ఆప్షన్ బి పెరుగుతుంది, ఆప్షన్ సి మార్పు ఉండదు, ఆప్షన్ డి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. క్వశ్చన్ ఫ్రెండ్స్ 23 చూడండి. నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం అనేది వాటి మార్పు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు క్వశ్చన్. ఆప్షన్ ఏ తగ్గుతుంది, ఆప్షన్ బి పెరుగుతుంది, ఆప్షన్ సి ఏంటంటే మార్పు ఉండదు, ఆప్షన్ డి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ తగ్గుతుంది. నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం ఏంటంటే తగ్గుతుంది. మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం పాటించకూడని నియమం. ఆప్షన్ ఏ వాహనాలకు సిఎన్జి గ్యాస్, వంటకు ఎల్పిజి గ్యాస్ ఉపయోగించాలి. ఆప్షన్ బి ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్ పరిశ్రమల చిమ్నీలలో ఏర్పాటు చేయాలి. ఆప్షన్ బి చూడండి. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ పరిశ్రమల చిమ్నీలలో ఏర్పాటు చేయాలి. ఆప్షన్ సి వాహనాలలో ఉండే ఇంధనాలు నాణ్యత కలిగి ఉండాలి. వాహనాలలో క్యాటలైటిక్ కన్వర్టర్లను వాడరాదు. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ సి చూడండి. వాహనాలలో ఉండే ఇంధనాలు నాణ్యత కలిగి ఉండాలి. వాహనంలో క్యాటలైటిక్ కన్వర్జర్లు ఇక్కడ ఏంటంటే కన్వర్జర్లను వాడరాదు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. పునరుద్ధరింపదగిన శక్తి వనరులైన సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్ను ఉపయోగించాలి. పునరుద్ధరింపదగిన శక్తి వనరులైన సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్ను ఉపయోగించాలి. ఈ క్వశ్చన్కు సరికాని సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి అనేది మనకు సరికాని నియమం అవుతుంది. సరికాని సమాధానం అవుతుంది ఆప్షన్ సి. వాహనాలలో ఉండే ఇంధనాలు నాణ్యత కలిగి ఉండాలి. వాహనంలో ఏంటంటే క్యాటలైటిక్ మరి ఏంటంటే కన్వర్జర్లను ఇక్కడ వాడరాదని ఉంది. మనం ఏంటంటే కన్వర్జర్లను క్యాటలైట్ను ఏంటంటే ఇక్కడ వాడాలి. ఓకే, మనకు సరికాని సమాధానం ఆప్షన్ సి అవుతుంది. ఇక్కడ వాహనాలకు ఏంటంటే సిఎన్జి అంటే కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇక్కడ ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. వాహనాలకు ఏంటంటే కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ను, వంటకి ఏంటంటే
లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ను ఉపయోగించాలి. ఓకే, ఈ క్వశ్చన్కు సరికాని పాటించకూడని నియమం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ సి అనేది మనకు సరికాని నియమం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 25. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2007 గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం వల్ల ఎంతమంది చనిపోతున్నారు? ఆప్షన్ ఏ 2.6 మిలియన్స్, ఆప్షన్ బి 2.4 మిలియన్స్, ఆప్షన్ సి 2.8 మిలియన్స్, ఆప్షన్ డి 1.8 మిలియన్స్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ బి 2.4 మిలియన్స్. ఏంటంటే వాయు కాలుష్యం వల్ల అంతమంది చనిపోతున్నారు. ఇది ఎక్కడంటే WHO 2007 గణాంకాల ప్రకారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రభావం వల్ల వేడి వస్తువులపై పూత ఏర్పడి అవి నల్లగా మారుతాయి. అలాగే పెయింటింగ్లు సీసంతో తయారైన పెయింటింగ్లు నల్లబడతాయి. ఇది కుళ్ళిన కోడిగుడ్డు వాసన కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువ మొత్తంలో పీల్చడం వలన మానవులలో విపరీతమైన తలనొప్పి వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ బి కార్బన్ మోనాక్సైడ్. ఇది విషపూరితమైన వాయువును మన రక్తంలోని హిమోగ్లోబిన్లతో కలవడం వల్ల తీవ్రమైన కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. దీని వలన హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను శరీర భాగాలకు తీసుకొని వెళ్ళే సామర్థ్యం తగ్గుతుంది. ఆప్షన్ సి రేణుయుత పదార్థాల ద్వారా మానవులలో శ్వాస సంబంధ మరియు ఆస్తమా వంటి వ్యాధులు కలగజేస్తాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనే ఆప్షన్ మనకు సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఆప్షన్ సి చూడండి. రేణుయుత పదార్థాల ద్వారా మానవులలో శ్వాస సంబంధ మరియు ఆస్తమా వంటి వ్యాధులు కలుగజేస్తాయి. వీటి వల్ల అంట రేణుయుత పదార్థాల ద్వారా మానవులలో శ్వాస సంబంధ మరియు ఆస్తమా వంటి వ్యాధులు కలుగజేస్తాయి. ఆప్షన్ ఏ చూడండి. హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రభావం వల్ల వెండి వస్తువులపై పూత ఏర్పడి అవి నల్లగా మారుతాయి. అలాగే పెయింటింగ్లు సీసంతో తయారైన పెయింటింగ్లు నల్లబడతాయి. ఇది ఏంటంటే కుళ్ళిన కోడిగుడ్డు వాసనను కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువ మొత్తంలో పీల్చడం వలన మానవుల్లో విపరీతమైన తలనొప్పి అనేది వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. కార్బన్ మోనాక్సైడ్. ఇది విషపూరితమైన వాయువు మన రక్తంలోని హిమోగ్లోబిన్లతో కలవడం వల్ల తీవ్రమైన కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. దీని వలన హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను శరీర భాగాలకు తీసుకొని వెళ్ళే సామర్థ్యం తగ్గుతుంది. ఓకే, మనకి ఏంటంటే ఇది కూడా సరైనది కాబట్టి మనకు అన్ని ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 27. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? దానికి కారణమైన ప్రధాన వాయువు ఏది? భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? దానికి కారణమైన ప్రధాన వాయువు ఏది? ఆప్షన్ ఏ డిసెంబర్ 2, 1984 సల్ఫర్ డయాక్సైడ్. ఆప్షన్ బి డిసెంబర్ 2, 1984 మిథైల్ ఐసోసైనైట్. ఆప్షన్ సి డిసెంబర్ 2, 1986 ఫెరాక్సీ ఎసిటైల్ నైట్రైట్. ఆప్షన్ డి డిసెంబర్ 2, 1986 మిథైల్ ఐసోసైనైట్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే మనకు ఆప్షన్ బి అనే ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. డిసెంబర్ 2, 1984 మిథైల్ ఐసోసైనైట్ వల్ల మనకి ఏంటంటే భోపాల్ అనే ప్రదేశంలో గ్యాస్ దుర్ఘటన అనేది వచ్చింది. ఎక్కడంటే మధ్యప్రదేశ్ భోపాల్లోనే. ఓకే, దీనివల్ల ఏంటంటే చాలామంది కొన్ని వేల మంది చనిపోవడం జరిగినది. ఓకే, డిసెంబర్ 2, 1984 ఈ సంవత్సరంలో ఏ వాయువు అంటే మిథైల్ ఐసోసైనైట్ అనే వాయువు ద్వారా అది లీక్ అయి ఇక్కడ భోపాల్ గ్యాస్ మనకు దుర్ఘటన అనేది ఏర్పడినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 28.
ఏపిస్ అనే హోమియో మందు తయారు చేయడానికి దీనిని వాడతారు. ఇక్కడ ఎపిస్ టించర్ అని రావాలి. ఎపిస్ టించర్ అనే హోమియో మందు తయారు చేయడానికి దీనిని వాడతారు. క్వశ్చన్ రిపీట్. ఎపిస్ టించర్ అనే హోమియో మందు తయారు చేయడానికి దీనిని వాడుతారు. ఆప్షన్ ఏ మకరందాన్ని, ఆప్షన్ బి తేనెటీగల విషాన్ని, ఆప్షన్ సి తేనె, ఆప్షన్ డి ఆముదాలు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి తేనెటీగల విషాన్ని. తేనెటీగల విషం ద్వారా ఎపిస్ టించర్ అనే హోమియో మందును తయారు చేస్తారు. ఏంటంటే ఎపిస్ టించర్. ఎపిస్ టించర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 29. సముద్ర కలుపు మొక్కలు ఎక్కువగా దొరికే భారతదేశపు తీర ప్రాంతము, రాతియుత అంతర ప్రాంతం, ఉప అలల ప్రాంతంలో సరైనది ఏది? అంటే ఈ ప్రాంతాలలో గల అంతర ప్రాంతాలు, ఉప అలల ప్రాంతాలలో సరైన ప్రాంతాలను గుర్తించమని మనకు క్వశ్చను. సముద్ర కలుపు మొక్కలు ఎక్కువగా దొరికే భారతదేశపు తీర ప్రాంతపు, రాతియుత అంతర ప్రాంతం, ఉప అలల ప్రాంతంలో సరైనది ఏది? ఆప్షన్ ఏ లక్షద్వీప్, ఆప్షన్ బి మన్నార్ జలసంధి, ఆప్షన్ సి చిల్కా సరస్సు, ఆప్షన్ డి గోదావరి కృష్ణ డెల్టా ప్రాంతం. మరి ఆప్షన్ ఈ పైవన్నీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ ఈ పైవన్నీ. గోదావరి కృష్ణ డెల్టా ప్రాంతం, చిల్కా సరస్సు, మన్నార్ జలసంధి, లక్షద్వీప్. మరి ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులలో ఈ సముద్రపు కలుపు మొక్కలు ఎక్కువగా దొరుకుతాయి. ఓకే. మరి ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ నికోబార్ దీవులలో కూడా మనకు ఈ సముద్ర కలుపు మొక్కలు అనేవి మనకు దొరుకుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 31. కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ఈము ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని పక్షి. ఉష్ణ పక్షి తర్వాత ఇదే అతిపెద్ద పక్షి. దాదాపు 50 కేజీ బరువు ఉండి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి ఏపిస్ మెల్లిఫెరా అనే యూరోపియన్ తేనె తుట్టె నుండి సంవత్సరానికి 25 నుండి 30 కిలోల తేనెను ఉత్పత్తి అవుతుంది. ఏపిస్ మెల్లిఫెరా. నెక్స్ట్ ఆప్షన్ సి మకరందం పరగ రేణువులు కలిగిన మొక్కలు తేనెటీగలకు చాలా ఇష్టం కాబట్టి వీటిని తేనె వృక్ష జాతులు అంటారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఏంటంటే మనకు తేనె ఎక్కడి నుండి అంటే మకరందం పరగ రేణువులు కలిగిన మొక్కలు తేనెటీగలకు చాలా ఇష్టం కాబట్టి వీటిని తేనె వృక్ష జాతులు అంటారు. తేనె వృక్ష జాతులని. నెక్స్ట్ ఆప్షన్ బి ఏపిస్ మెల్లిఫెరా అనే యూరోపియన్ తేనె తుట్టె నుండి సంవత్సరానికి 25 నుండి 30 కిలోల తేనెను ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఈము అనేది ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని పక్షి. ఇది ఉష్ణ పక్షి తర్వాత ఇది అతిపెద్ద పక్షి. ఉష్ణ పక్షి తర్వాత ఈము అనే పక్షి అతిపెద్ద పక్షి. దాదాపు ఏంటంటే 50 కేజీ బరువు ఉండి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందట. ఇక్కడ చూడండి ఏపిస్ మెల్లిఫెరా అనేది యూరోపియన్లో ఒక తేనె జాతికి సంబంధించిన ఒక రకమైన అది తేనె. ఇది ఏంటంటే తేనె తుట్టె సంవత్సరానికి 25 నుండి 30 కిలోల తేనెను ఉత్పత్తి అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచడాన్ని ఏ విధంగా అంటారు? వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచడాన్ని ఈ విధంగా అంటారు. ఆప్షన్ ఏ సమూహ చేపల పెంపకం, ఆప్షన్ బి సమ్మిళిత చేపల పెంపకం, ఆప్షన్ సి విభిన్న జాతుల చేపల పెంపకం, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి సమ్మిళిత చేపల పెంపకం. వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచడాన్ని
సమ్మిళిత చేపల పెంపకం అంటారు. ఆప్షన్ బి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 32. తేనెటీగల మరియు దీని ప్రస్తావన ఏ వేదంలో కలదు? తేనెటీగల క్వశ్చన్ ఏంటంటే తేనెటీగల యొక్క ప్రస్తావన ఏ వేదంలో కలదు? తేనెటీగల మరియు తేనె ప్రస్తావన, ఇక్కడ దీని కాదు, ఇక్కడ ఏంటంటే తేనె ప్రస్తావన ఏ వేదంలో కలదు? ఆప్షన్ ఏ ఋగ్వేదం, ఆప్షన్ బి సామవేదం, ఆప్షన్ సి అధర్వణ వేదం, ఆప్షన్ డి యజుర్వేదం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఋగ్వేదం. ఋగ్వేదంలో ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 3000 నుండి 2000 కాలంలో ఈ ఋగ్వేదం అనేది రాయబడింది. ఎప్పుడంటే ఫ్రెండ్స్ క్రీస్తు పూర్వం 3000 నుండి 2000 కాలంలో ఈ ఋగ్వేదం అనేది రాయబడింది. మనకు తేనెటీగలు మరియు తేనె యొక్క ప్రస్తావన ఋగ్వేదంలో కలదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 4000 సంవత్సరాల క్రితమే ఏ దేశస్తులకు తేనెటీగల వలసలు, తేనెటీగల పెంపకం గురించి తెలుసు? ఆప్షన్ ఏ డచ్, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి టిబెట్, ఆప్షన్ డి ఇరాక్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి ఈజిప్ట్. 4000 సంవత్సరాల క్రితమే ఈజిప్ట్ అనే దేశాలకు తేనెటీగల వలసలు, తేనెటీగల పెంపకం అనేది వాళ్ళకు తెలుసు. ఆప్షన్ బి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 34. చెర్నోబిల్ దుర్ఘటన ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి సోవియట్ యూనియన్, ఆప్షన్ డి ఇరాన్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఈ సోవియట్ యూనియన్. 1986లో చెర్నోబిల్ దుర్ఘటన జరిగింది. సోవియట్ యూనియన్లో ఏంటంటే కొన్ని దేశాలు కలవు. అవి ఏంటంటే బెలారస్, కజకిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అనేవి కొన్ని రకాల దేశాలు కలవు. ఆ దేశాలు ఎక్కడంటే బెలారస్, సోవియట్ యూనియన్లో బెలారస్ అనే దేశంలో మరియు యుక్రెయిన్ దగ్గర ఈ చెర్నోబిల్ అనే ప్రాంతం దగ్గర ఈ దుర్ఘటన అనేది జరిగినది. ఎక్కడంటే బెలారస్ ఏంటంటే ఉక్రెయిన్ దగ్గర చెర్నోబిల్ అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన 1986లో జరిగింది. ఇప్పుడు 1986లో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సోవియట్ యూనియన్లో ఏంటంటే కొన్ని దేశాలు ఉంటాయి. అవి ఏమిటంటే బెలారస్, కజకిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, అర్మేనియా, జమారోజు, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్ కొన్ని అనే ఈ రకాల దేశాలు అనేవి ఉంటాయి. వాటిలో బెలారస్ అనే దేశంలో ఈ చెర్నోబిల్ అనే దుర్ఘటన జరిగింది. ఓకేనా, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 35. ఫ్లోరోసిస్ వ్యాధి సాధారణంగా 4 రూపాలు ఉంటుంది. ఈ క్రింది దానిలో వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ దంతాలు, ఆప్షన్ బి చిలమండ, ఆప్షన్ సి అస్థిపంజరం, ఆప్షన్ డి నాడి సంబంధ వ్యాధులు, ఆప్షన్ ఈ పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఈ పైవన్నీ. నాడి సంబంధ వ్యాధులు అస్థిపంజరం, దంతాలలో మరి ఏంటంటే చిలమండలో అనేది ఈ ఫ్లోరోసిస్ వ్యాధి మనకు లక్షణాలు అనేవి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 36. ఫ్లోరైడ్ అవశేషాలు ఉండడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఆప్షన్ ఏ సోరియాసిస్, ఆప్షన్ బి ఫ్లోరోసిస్, ఆప్షన్ సి రక్తహీనత, ఆప్షన్ డి మినిమేటా. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి ఫ్లోరోసిస్. ఫ్లోరైడ్ అవశేషాలు ఉండడం వల్ల ఫ్లోరోసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? మనకు ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకు గ్రూప్ 1లో అడిగే క్వశ్చన్లు, గ్రూప్ 1లోనే కాదు మనకు డిఎస్సిలో కూడా ఇప్పుడు రాబోయే డిఎస్సిలో కూడా ఇలాంటి పెద్ద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఒక క్వశ్చన్ ఇలాంటి ఇవ్వడం జరిగింది, అంటే పెద్ద ఆప్షన్లు ఇవ్వడం. సరే, ఆప్షన్ ఏ చూడండి. తేనె పట్టులో 3 రకాల ఈగలు ఉంటాయి. ఒక రాణి ఈగ, కొన్ని 1000 సంఖ్యలో కూలీగలు, కొన్ని
100 సంఖ్యలో డ్రోన్లు అనబడే ఈగలు ఉంటాయి. ఆప్షన్ బి. సమూహంలో చాలా వరకు రాణి ఈగలు ఉంటుంది. సమూహంలో చాలా వరకు రాణి ఈగలు ఉంటుంది. రాణి ఈగలు ప్రధాన బాధ్యత గుడ్లు పెట్టడం మాత్రమే. రాణి ఈగలు జీవితకాలం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ సి. కూలి ఈగలు జీవితకాలం 5 నుండి 6 వారాలు. డ్రోన్లు జీవితకాలం 57 రోజులు మాత్రమే ఉంటుంది. తేనె పట్టులో వంద్య ఆడ ఈగలు ఉంటాయి. వీటిని కూలి ఈగలు కూడా అంటారు. ఆప్షన్ డి. కూలి తేనెటీగలు మొదటి 3 వారాలు తేనె పట్టు లోపల పనిచేస్తాయి. మైనాన్ని స్రవించడం, తేనెటీగల పిల్లలను పోషించడం అనే పనులు చేస్తాయి. 3 వారాల తర్వాత తేనె పట్టు వెలుపల పనిచేయడం ప్రారంభిస్తాయి. మకరందాన్ని పరిగ రేణువులను సేకరించి పనులు చేస్తాయి. తేనె పట్టులోని డ్రోన్లు లేదా మగ ఈగలు సోమరులుగా ఉంటాయి. తేనె పట్టులో ఏంటంటే డ్రోన్లు లేదా మగ ఈగలు సోమరులుగా ఉంటాయట. మనకేంటంటే సరికానిది మనం గుర్తించాలి కాబట్టి మనకేంటంటే సరే ఆప్షన్ బి అనేది చూడండి. సమూహంలో చాలా వరకు రాణి ఈగలు ఉంటుంది. సమూహంలో చాలా వరకు కాదు, రాణి ఈగలు అనేవి ఒకటి మాత్రమే ఉంటుంది. చాలా అనేవి ఉండదు, ఒకటి మాత్రమే ఉంటుంది. రాణి ఈగలు ప్రధాన బాధ్యత గుడ్లు పెట్టడం మాత్రమే. రాణి ఈగలు జీవితకాలం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. సరి కానిది ఏంటంటే ఆప్షన్ బి. ఇక్కడ సమూహంలో చాలా వరకు అని ఉంటుంది, ఇక్కడ చాలా వరకు కాదు, ఒకటి మాత్రమే రాణి ఈగలు ఉంటుంది. కాబట్టి మనకు ఆప్షన్ బి అనేది సరికాని సమాధానం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, తేనెటీగలు ఏంటంటే మైనంతో అలంకరణ సామాగ్రి మరి గోళ్ళు చెప్పుల యొక్క ఫాలిస్ను తయారు చేస్తారంట. దీంతో తేనెటీగల మైనంతో అలంకరణ సామాగ్రి గోళ్ళు చెప్పుల యొక్క పాలిస్ను తయారు చేస్తారు. మరియు ఏంటంటే తేనెటీగలకు సంబంధించి సంపర్కం తర్వాత డ్రోన్లు మగ ఈగలు చనిపోతాయి. సంపర్కం అయిన తర్వాత ఏంటంటే ఈ డ్రోన్లు మగ ఈగలు అనేవి చనిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మనకు 8th క్లాస్ బయోసైన్స్కి సంబంధించిన దాదాపుగా అన్ని పాఠ్యాంశాన్ని మనం కవర్ చేస్తూ వాటిలో గల ఇంపార్టెంట్ బిట్స్లను మనం దాదాపుగా మనం ఏంటంటే కంప్లీట్ చేసుకున్నాము ఈ వీడియోతో. మీకు నెక్స్ట్ ఏంటంటే 9th బయోసైన్స్లో మనం ఇంపార్టెంట్ బిట్స్లతో మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏంటంటే మరీ చెప్తున్నాను, మనకి ఏదంటే ఏ ప్రైవేట్ సిరీస్ను నమ్ముకోకూడదు. పాఠ్యపుస్తకమే మనకు ప్రామాణికం కాబట్టి పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదవాలి. పాఠ్యపుస్తకంలో ఎలాంటి ఏముంటుందో అదే మనం మక్కి చదువుకొని అవే మనకు ఎగ్జామ్ పేపర్లో వస్తుంది కాబట్టి మనం వాటినే మనం క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చదవాలి. బోర్గా